సినిమా రంగంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, బాగా పాపులర్ అయినటువంటి కొరియోగ్రాఫర్గా అందరికీ సుపరిచితుడు జానీ మాస్టర్. ఎందుకంటే డీలో జడ్జిగా రావడం వలన శేఖర్ మాస్టరు, జానీ మాస్టరు, ఇట్లాగా ఆనీ మాస్టర్, ఇట్లాగా కొంతమంది పేర్లు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. డీ బాగా పాపులర్ కావడం వలన, అలాగే అనేక మందికి లైఫ్ ఇవ్వడం వలన. అలాగంటే జానీ మాస్టర్ దాంతోపాటుగా తను మంచి జోవియల్గా మూవ్ అయ్యేటటువంటి వ్యక్తి కావడంతో బాగా అందరికీ కళ్ళల్లో అట్లాగా ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఆయన మీదన ఇప్పుడు కీలకమైనటువంటి ఒక అభియోగం మోపుతూ ఒక యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏంటి అంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ దగ్గర జాయిన్ అయ్యింది 2019లో. అప్పటి నుండి తను విధులు నిర్వర్తిస్తోంది. అయితే తన మీద జానీ మాస్టర్ అత్యాచారం చేశాడని, అలాగే తనతో పాటుగా ఇంకొక మహిళ మీద కూడా, ఇంకొక అమ్మాయి మీద కూడా గతంలో ఇట్లాంటిదే వేధింపులకు గురి చేశాడు. తన మీద అత్యాచారం చేయడంతో పాటుగా తీవ్రంగా కొట్టేవాడు అంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ తను పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మీద ప్రాథమికంగా 0 FIR కట్టారు. తన మీదన ఇప్పుడు 376 సెక్షన్, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే సాధారణంగా అమ్మాయి బాధితురాలు కాబట్టి పేరును డిస్క్లోజ్ చేయరు పోలీసులు. జానీ మాస్టర్ దీని మీద ఏం స్పందిస్తారు అన్నటువంటిది చూడాల్సి ఉంది.